నువ్వు నా లైఫ్లోకి అడుగు పెడుతున్న ఈ మూమెంట్ని ఈ పూలతో స్వాగతం పలుకుతున్నాను కావేరి. జీవితాంతం నిన్ను ఏ కష్టం లేకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను కావేరి. ఐ లవ్ యూ సో మచ్. అర్జున్ బాబు, ఇంకాపుతారా? నేనిడికి మీతో ఏం మాట్లాడాలని వచ్చిన్నో అర్థం చేసుకోకుండా అసలు మీరేం చేస్తుండ్రో మీకన్నా తెలుస్తుందా? నేనిడికొచ్చింది మీరు ఊహించుకున్నట్టు ఉండనీకి కాదు. నేనొచ్చింది నాకు యాక్సిడెంట్ అయిందంట కదా అని మా బావకి మీరు ఫోన్ చేసిండ్రని అపార్థం చేసుకున్నా. గా విషయంలో మాత్రమే మీకు క్షమాపణ చెప్పుకోనీకి వచ్చిన. అంతకు మించి నాకు మీ గురించి ఏ ఉద్దేశం లేదు. నా మెడలో ఉన్న గీ తాళికెప్పుడు నేను విలువ ఇవ్వడం లేదు, ఇవ్వను. వ్రతం నాడు జరిగిన దానిలో మిమ్మల్ని అనవసరంగా తప్పుపట్టినా మనసుకి మంచిగా అనిపించలేకనే నేనిడికొచ్చినా. నన్ను క్షమించుండ్రి. కావేరి, నువ్వు నన్ను ఈ ఒక్క విషయంలోనే కాదు అన్ని విషయాల్లోనూ అపార్థం చేసుకుంటున్నావు. నా ప్రేమను నమ్మడం లేదు నువ్వు. గవన్నీ నా దగ్గర ఇంకెప్పుడు మాట్లాడొద్దు అర్జున్ బాబు. నా వల్ల జరిగిన గీ తప్పుని క్షమించుండ్రి. అంతకు మించి మన మధ్య ఏ మాటలకి తావులేదు. కడలి పొంగే కెరటమా, అంతని కావ్యమా, మదిలో నిలిచి నవ్వే తీరమా, చేతి కందని హృదయమా, పసిడి కలలా గానమా. రామ స్నేహ, రా. స్నేహక్క, నీకోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం. అదే స్నేహ గారు వస్తా అన్నారు కదా అని. శివగారు, మీరు రెడీ అయ్యి వస్తే మనం బయలుదేరదాము. యా వెళ్దాం. అమ్మ స్నేహ, రామా, కూర్చో. దా కూర్చో. అమ్మ స్నేహ, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బిడ్డ. ఏంటమ్మా? అది బిడ్డ, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగానే నిన్న పెండ్లి సూపులకు సిద్ధమైనవా? నీ మనసులా ఎవలో ఉన్నారు, నిజమేనా బిడ్డ? ఏంటి, నా ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయిందా? ఆ డ్రాయింగ్ బుక్ వీళ్ళు చూసేశారా? చెప్పండి స్నేహ గారు, మీ ప్రేమని మీలోనే దాచుకుని ఎందుకండి అలా పెళ్లి చూపులకి సిద్ధమయ్యారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? వీళ్ళు ప్రేమ గురించి అడుగుతున్నారు కానీ అసలు విషయం అమ్మ బావకి కూడా తెలియదు కదా. గా ప్రేమించేది బావనే అని క్లియర్ గా అర్థమైపోతే పనిలో పని అంతా సెట్ అయిపోతుంది. నేను పోయి డ్రాయింగ్ బుక్ పట్టుకొచ్చి బయట పెడితే కరెక్ట్.
కావేరి, ఎంతో హ్యాపీగా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావన్న హోప్తో నేను ఇక్కడికి వచ్చాను. కానీ నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. పర్లేదు, జీవితం ఈ రోజుతోనే ముగిసిపోదు. ఒక్క మాట కావేరి, నిన్న జరిగిన అపార్థం గురించి నువ్వు తెలుసుకుని నాకు సారీ చెప్పడానికి వచ్చావు. సో ఈ ఒక్క విషయంలోనైనా నువ్వు నన్ను నమ్మేవు కదా. రేపు అన్ని విషయాల్లోనూ నువ్వు రియలైజ్ అవుతావన్న నమ్మకం ఇన్ని రోజులకి నాకు కలిగించావు. థ్యాంక్ యూ. అర్జున్ బాబు, ఐ లవ్ యూ. నువ్వే నా భర్తవి అని నీతోనే చెప్పిస్తాను. మా ఇంటి గడపలో ఇష్టంతో నువ్వు అడుగు పెడతావు. ఆ రోజు ఎప్పటికీ రాదర్జున్ బాబు. కలలు కనడు మానేయుర్రే. నా కలలకి ఊపిరి పోసిందే నువ్వు. అయినా నా మీద నీకున్న ద్వేషం జస్ట్ ఇప్పటి ఉద్దేశం మాత్రమే. దాన్ని జీవితాంతం రుద్దేస్తాను అంటే కుదురుతుందా? రేపు నీ మనసుకు చేరే సందేశం మళ్ళీ మన ప్రేమని తిరిగి పొందేశాం అనిపించేలా చేస్తుంది. సో గుర్తుపెట్టుకో, ఈ ఆవేశం మాని కోడలుగా మా ఇంటి గృహప్రవేశానికి సిద్ధమైపో. తమరెన్ని ప్రాసలు వాడినా ఈడ నా ధ్యాస మారదు. హే, నువ్వు ప్రాస వాడావు. వీళ్ళకి శివగారిని నేను ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసిపోయిందా? అమ్మ స్నేహ, నాకు కావేరి ఒకటి నువ్వొకటి కాదమ్మా. కావేరి చిన్నప్పటి సంది మా శివని ఎంతో ఇష్టపడ్డది. మా శివకు కూడా కావేరంటే పానం. గందుకే బిడ్డ ఆళ్ల ప్రేమను పెళ్లి పేరుతో ఒకటి చేస్తున్నాం ఇయాల.